గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రాలేదు. నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఎన్నికలకింకా 8 నెలల సమయం ఉంది. కానీ నేతలు మాత్రం టికెట్ కన్ఫర్మ్ అయిందని చెప్పుకుంటున్నారు. సీఎం దృష్టిలో తమ పేరే ఉందని ఊదరగొడుతున్నారు కూడా. ఉమ్మడి జిల్లా నేతలు తమ వైపేనని కలరింగిస్తున్నారు. ఇంతకీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఎప్పుడు జరగబోతున్నాయి? రేసులో ఉన్నది ఎవరు? అధిష్టానం దృష్టిలో ఉన్నది ఎవరు? 2027 మార్చి నెలలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. ఈ 2 కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు. ఒకటి ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల స్థానం. రెండోది ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల పరిధిలోని సీటు. 2027 మార్చిలో ఎన్నికలైతే ఈ నెలల్లోనో వచ్చే నెలల్లోనో జరగబోతున్నట్లే ఉంది నేతల హడావిడి. ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ నెలలో అభ్యర్థుల పేర్లను ప్రకటించి ఇన్ఛార్జీలను నియమించాలని ఆలోచన చేస్తోందంతా కాంగ్రెస్ అధినాయకత్వం. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను గెలవాలన్న వ్యూహంతో ఉంది అధికార పార్టీ. అందుకే ఇప్పట్నుంచే కసరత్తు మొదలెట్టింది. దీంతో అధికార పార్టీలో ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టారు. ప్రయత్నాలు మొదలు పెట్టడమే కాదు, టికెట్ తమకే కన్ఫర్మ్ అయ్యిందని కూడా చెప్పుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి వాణిదేవి కొనసాగుతున్నారు. 2027 మార్చి నెలతో ఎమ్మెల్సీ పదవీ కాలం ముగుస్తుంది. దీంతో అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఇందులో మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శివసేన రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి, గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన మన్నె జీవన్ రెడ్డి కూడా పోటీలో ఉన్నారు. బీసీ కోటాలో విద్యా సంస్థల అధినేత, టీపీసీసీ అధికార ప్రతినిధి గౌరీ సతీష్ టికెట్ ఆశిస్తున్నారు. ఇందులో సామ రామ్మోహన్ రెడ్డి సీఎంతో పాటు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీల మద్దతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక గ్రాడ్యుయేట్లపై తనకు పట్టుందని, 30,000 వ్యక్తిగత ఓటు బ్యాంక్ ఉండడంతో టికెట్ ఇస్తే ఈజీగా గెలుస్తానంటున్నారు హర్షవర్ధన్ రెడ్డి. ఎమ్మెల్సీ రేస్లో ఉన్న నాయకులు ఎవరికి వారు తెరచాటు ప్రయత్నాల్లో బిజీగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే టికెట్ దక్కలేని వారంతా ఇప్పుడు క్యూ కడుతున్నారు. గతంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం, కార్పొరేషన్ చైర్మన్గా, అలాగే ప్రస్తుతం డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శివసేన రెడ్డి తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివచరణ్ రెడ్డి కూడా యూత్ క్యాడర్ ఉండడంతో తనకు టికెట్ ఇస్తే ఎన్రోల్మెంట్తో పాటు పార్టీ గెలుపు సులువవుతుందని చెప్పుకుంటున్నారు. విద్యా అర్హతలు తనకు ప్లస్ అంటున్నారు శివచరణ్ రెడ్డి. అయితే బీసీగా తనకు అవకాశం ఇవ్వాలని గౌరీ సతీష్ అడుగుతున్నారు. విద్యా సంస్థలున్నాయి. 30,000 మంది విద్యార్థులు తమ సంస్థల ద్వారా పాసౌట్ అయి వెళ్లారని, రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాల అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉందని ఆయన పోటీ పడుతున్నారు. పార్టీలో 20 ఏళ్లకు పైగా ఉండి కష్టపడుతున్నారని, ఈసారి తనకు అవకాశం ఇవ్వాలని గౌరీ సతీష్ కోరుతున్నారు. ఇక కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తర్వాత జరిగిన మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హస్తం పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మన్నె జీవన్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాలో సైతం టికెట్ ఆశిస్తున్న వారి లిస్టు పెద్దగానే ఉంది. సీఎం సన్నిహితుడిగా పేరున్న టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. గతంలో సూర్యాపేట టికెట్ ఆశించిన అప్పటి సమీకరణాలతో ఆయనకు టికెట్ దక్కలేదు. దీంతో ఈసారి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచేందుకు పటేల్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు, విజయ డైరీ మాజీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సైతం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రేస్లో ఉన్నట్లు సమాచారం. వీరితో పాటు ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ నాయకుడు, పీసీసీ జనరల్ సెక్రటరీ చానగాని దయాకర్ గౌడ్ సైతం బీసీ, ఓయూ నేత కోటాలో టికెట్ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఓసీ వర్గానికిస్తే ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ స్థానం బీసీలకు దక్కే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వీరితో పాటు స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన సింగాపురం ఇందిరా, పీసీసీ అధికార ప్రతినిధి, ఓయూ జేఏసీ నేత లోకేష్ యాదవ్ కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం.
ఎమ్మెల్సీ టికెట్ల కోసం 8 నెలల ముందే ఎవరి ప్రయత్నాలు వారు మొదలు పెట్టడంతో కాంగ్రెస్లో సందడి మొదలైంది. తెర వెనుక లాబింగ్ చేస్తూనే టికెట్టు తమకే అంటూ కొందరు ఫీలర్లు వదులుతున్నారు. సీఎం టీపీసీసీ చీఫ్ మాత్రం కసరత్తు తర్వాత ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్లో ఫైనల్ చేయాలని భావిస్తున్నారు. ఎవరి అంచనాలు ఎలా ఉన్నా కాంగ్రెస్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. రేస్లో ఉన్నవాళ్లలో ఒక్కరికి దక్కొచ్చు, లేదంటే కొత్తగా ఎవరైనా తెరపైకి రావచ్చు. చూద్దాం ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో.